మాతాకి రాబోయేటువంటి మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల దృష్ట్యా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విజయ సంకల్ప సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కౌన్సిల్ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు, స్టేట్ ఆఫీస్ బేరర్స్ మరియు మున్సిపల్ ఇన్ఛార్జెస్గా నియమించబడినటువంటి నాయకులు, మిగతా జిల్లా నుంచి వచ్చినటువంటి అందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క సమావేశం మన సాయంత్రం వరకు ఉంటుంది. ముందుగా అధ్యక్షుల వారిని ప్రారంభోపన్యాసం చేసి ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారిని కోరుతాం. వేదికని అలంకరించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈనాటి నాయకులకు, కేంద్ర మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, మన పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ అభయ్ పాటిల్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ తివారీ గారికి, ఈటల రాజేందర్ గారికి, గరికపాటి మోహన్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి ఎమ్మెల్యే, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారికి, ఎమ్మెల్సీ అయినటువంటి ఏవిఎన్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కొమరే గారికి, మరి వేదికను విచ్చేసినటువంటి ఇతర మా జనరల్ సెక్రటరీస్ గౌతమ్ రావు గారికి, వేముల అశోక్ గారికి, వీరేంద్ర గౌడ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, పత్రికా విలేకరులకు, మిత్రులకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ, చాలా తొందరలోనే మనందరం కూడా మున్సిపల్ సంబంధించిన నోటిఫికేషన్ మనం ఈ యొక్క ప్రభుత్వం నుంచి ప్రకటించబడుతుందని ఒక సమాచారం అందరికీ ఉన్నది. మరి ఒక రాజకీయ పార్టీగా మనం ఆ తయారీలో ఉండాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం భారతీయ జనతా పార్టీ తయారు ఉన్నది. పాయల్ శంకర్ గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, నాగేష్ గారు, గోదాం నాగేష్ గారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనము భారతీయ జనతా పార్టీ తయారై ఉంటుందని చెప్పేసి కూడా మనందరం కార్యకర్తలు కూడా సంకల్పంతో ఇక్కడ ఈ విజయ సంకల్ప సభలో మనందరం కూడా సమావేశమైనాం. మిత్రులారా, ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ల ఎన్నికలు జరిగినాయి. మరి నేను పేరున ప్రతి కార్యకర్తకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకులకు అందరికీ శీర్ష వహించి నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను, వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం 1000 సర్పంచ్ దాకా గెలిచినాం, 10,000 వార్డు మెంబర్ గెలిచినాం, 1200 నుంచి 1500 మధ్యన మనం ఉప సర్పంచ్లు గెలిచినాం. మనం పోటీ చేసింది కేవలం 5,000 మాత్రమే. గతంలో 150 నుంచి ఈరోజు 1000 సర్పంచ్లు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కేవలం 10,000 పోటీ చేసి 2,000 మాత్రమే గెలిచింది. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటున్నారు, వాళ్ళు మనలో కూడా వాళ్ళు కలుపుకుంటున్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలను చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయమనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, దోచుకుంది ఇంకా పంచుకోవడంలో ఉన్నారు వాళ్ళు పంచుకునే నిదానంగా పంచుకోండి. మీరు ప్రజల్ని పట్టించుకోలేదు. మీరు